జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వైసీపీ నేతలు సమర్థిస్తున్నా ఆయన ఒక పంతం పట్టు కూర్చోవడం అనేది పార్టీ నేతల్లో కూడా ఒక అంతర్మదనానికి గురి చేస్తుందా? భవిష్యత్తులో అది కొంతమంది నాయకుల్ని దూరం చేసే అవకాశం ఉండదు. ప్రస్తుతానికి వేరే చోట అవకాశం లేదు కాబట్టి మూసుకుని కూర్చుంటున్నారండి వాళ్ళు. తెలుగుదేశము జనసేన బారులు తెరిస్తే వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వాళ్ళకి 3 ఇష్యూస్లో కోపం ఉంది. నెంబర్ 1 ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ గొడవ తేల్చుకోవట్లేదు, అది జీడిపాకం సీరియల్ లాగా సాగుతుంది. పూత రేకులు మొగల రేకులు ఏదో ఉంది కదా, ఆ టైప్లో దశాబ్దాల తరబడి సాగుతుంది. అది జరుగుతున్నంతసేపు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల సింపతి రాదనేది ఒక ఫీలింగ్ నాయకుల్లోనే ఉంది. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు జగన్ మారాలనుకుంటున్నాడు, కానీ ధైర్యంగా మొహాన్ని చెప్పగలిగిన మగాడే ఉండలేడు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఈ అసెంబ్లీకి వెళ్ళడం ఖచ్చితంగా వెళ్ళాలి, మనోడు కూడా కూర్చోవాలి, వాళ్ళ ఏం చేస్తే అది పడాలా, గట్టిగా మాట్లాడాలి, అక్కడ తన సత్తా చూపించాలి అని కోరుకుంటున్నారు. అప్పుడు కార్యకర్తల్లో కూడా చైతన్యం వస్తుంది, ధైర్యం వస్తుంది, రోడ్డు ఎక్కుతారు అనేది వాళ్ళ ఫీలింగ్. అక్కడ వాళ్ళ మనోప్రాయాలకు అనుగుణంగా ఇతను లేడు. 3వది వచ్చేటప్పటికి ఒక ఇది సామాజిక సమీకరణాలు ఇవన్నీ పెట్టుకొచ్చి క్రిందసారి చెడగొట్టారు కదా. ఈ దఫా పార్టీని నమ్ముకున్న కార్యకర్త, పార్టీని నమ్ముకున్న నాయకుడు, వీళ్ళిద్దరికి ప్రాణం పెడతాననేటటువంటి కాన్సెప్ట్లో జగన్ వెళ్ళాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అది ఇదిగో అని ప్రారంభిస్తాడు, అదిగో వెళ్ళిపోతుంటాడు, ఇదిగో అంటాడు, అదిగో వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు వారానికి 2 రోజులు వెళ్తానన్నోడు జనవరిలో పోయా, ఫిబ్రవరిలో పోయా, జనవరి వీక్ మంత్ ఎండ్ అయిపోయింది, ఫిబ్రవరి మంత్ ఎండ్ అయిపోయింది, మార్చిలో అయినా పెడతారన్నది ఇక లేనే లేదు అక్కడ. ఇదివరకు గనక ప్రజా దర్బార్ పెడుతున్నారు